పాతపట్నం నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వనప గ్రామ సమీపంలో వంశధార నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ఆమె వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కనుసన్నల్లోనే ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇసుక తరలింపు వల్ల గ్రామాల్లో రోడ్లు ధ్వంసమవడంతో పాటు రైతుల పొలాల్లో యంత్రాలు ఉపయోగించడం వల్ల పంటలు కూడా నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చూస్తే ఒకసారి చూడండి, ఇసుక ఎక్కడ పడితే అక్కడ గట్టుల్లాగా కట్టేసి మరి ఇసుక తరలించడం, ఇసుక పైన డబ్బే మా ధ్యేయం అన్నట్టు మరి ఇక్కడ ఈ తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తాలూకా కనుసన్నాల్లో కంప్లీట్గా జరుగుతుంది. ఇలాంటి అవినీతిని వెంటనే అరికట్టాలి. లేకపోతే మేము ఎన్జిటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కంపల్సరీగా ఈ విషయమై వెంటనే మేము విచారణకు తెచ్చే విధంగా వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాం.